ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. ఈ వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. యేసు ప్రభు వారు మన కోసం ఎంతో త్యాగం చేశారు. మనల్ని సృష్టించిన ఆయన మన కోసం తన మహిమనంత విడిచి మనలా మారాడు. అంతేకాదు, ఈ లోకంలో ఎవరు ప్రేమించని మనల్ని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి ఎన్నో కష్టాలు హింసలు పొంది మన కొరకు సిలువలో మరణించాడు. ఈ త్యాగాన్ని గుర్తించిన ఒక వ్యక్తి క్రీస్తు కోసం సర్వం త్యాగం చేసి దేవుని ప్రేమను స్వార్థను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఒక గొప్ప క్రికెటర్గా ఎంతో పేరు సంపాదించుకున్న ఇతను క్రీస్తు కోసం, క్రీస్తు ప్రేమ కోసం సర్వం దారపోసి చివరికి ఊరి గుడిసెలో నివసించాడు. అతనే చార్లెస్ థామస్ స్టడ్. చార్లెస్ థామస్ స్టడ్. ఇతన్ని అందరూ సిటీ స్టడ్ అని పిలుస్తూ ఉంటారు. సిటీ స్టడ్ గారు 1860 డిసెంబర్ 2న లండన్లోని వీల్చైర్లో జన్మించాడు. ఇతని తండ్రి ఎడ్వర్డ్ స్టడ్ గొప్ప ధనవంతుడు. సిటీ స్టడ్కు ఇంకో ఇద్దరు సహోదరులు ఉన్నారు. వారు కేన్ స్టడ్ మరియు జార్జ్. సిటీ స్టడ్ తండ్రి ధనవంతుడు కావడం వలన చిన్నప్పుడు వీరు చాలా విలాసవంతంగా పెరిగారు. సిటీ స్టడ్ తండ్రి ఎడ్వర్డ్ స్టడ్ గుర్రపు స్వారీలో మంచి ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. ఆ క్రీడలో గుర్తింపు పొందిన క్రీడాకారుడు. అలాగే సిటీ స్టడ్ అతని సహోదరులకు గుర్రపు స్వారీ, క్రికెట్లో మంచి ప్రావీణ్యం ఉంది. వీరు క్రికెట్ ఆటలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రోజులు ఇలా గడుస్తున్న సమయంలో ఇంగ్లాండ్లో ఒకసారి డిఎల్ మూడీ గారు ప్రసంగం చేస్తూ ఉండగా సిటీ స్టడ్ గారి తండ్రి ఎడ్వర్డ్ ఆ ప్రసంగాన్ని విన్నారు. అంతే, వెంటనే అతను క్రీస్తు ప్రేమను అంగీకరించాడు. తను ఇంతగా ప్రేమిస్తున్న దేవునికి తన జీవితాన్ని అర్పించాడు. ఎడ్వర్డ్ స్టడ్ గుర్రపు స్వారీ చేయడం మానేశారు. తన గృహాన్ని దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చే దానిగా మార్చివేశాడు. ఇలా 56 సంవత్సరాల వయసులో రక్షణ పొందిన ఎడ్వర్డ్ స్టడ్ గారు తన 3 కుమారులు కూడా రక్షణ పొందాలని ఎంతగానో ప్రార్థించాడు. కానీ వారింకా లోకములోనే ఉన్నారు. ఒకసారి వీరిని వెంట పెట్టుకొని డిఎల్ మూడీ గారి ప్రసంగాన్ని వినడానికి తీసుకువెళ్ళాడు. కానీ వారికి క్రీస్తు గురించి తెలిసినా వ్యక్తిగతంగా క్రీస్తుతో పరిచయం లేని కారణంగా లోకంలోనే ఉన్నారు. అయితే తరచూ ఎడ్వర్డ్ స్టడ్ గారు తన ఇంటికి సేవకులను పిలుస్తూ వారికి ఆతిథ్యం ఇచ్చేవాడు. ఇలాగే ఒకరోజు ఎడ్వర్డ్ స్టడ్ గారి ఇంటికి ఒక సేవకుడు వచ్చాడు. ఆయన ఎడ్వర్డ్ స్టడ్ గారి 3 కుమారులతో వ్యక్తిగతంగా మాట్లాడాడు. ఆశ్చర్యంగా ఆ రోజే ఆ 3 క్రీస్తును వ్యక్తిగతంగా తెలుసుకున్నారు. అలాగే ఆ రోజే ఆ 3 రక్షణ పొందారు. ఆ రోజు ఆ సేవకుడు సిటీ స్టడ్తో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని, నీ కోసం తన ప్రాణం త్యాగం చేశాడని నీవు నమ్ముతున్నావా అని అడిగాడు. అందుకు సిటీ స్టడ్ నమ్ముతున్నాను అని అన్నాడు. అందుకు అతను, అయితే నీవు రక్షణను, నిత్యరాజ్యమును పొందుకున్నావా అని ప్రశ్నించగా సిటీ స్టడ్ నాకు తెలియదు అని బదులిచ్చాడు. అప్పుడు ఆ సేవకుడు, రక్షణ, నిత్యరాజ్యము దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన బహుమానాలు. అయితే ఇప్పటి వరకు వారి కొరకై దేవునికి నీవు కృతజ్ఞతలు తెలుపలేదా అని ప్రశ్నించగా, పరిశుద్ధాత్మ శక్తి సిటీ స్టడ్ పై పనిచేసి అతను మోకరించి కన్నీటితో దేవునికి క్షమాపణ కోరి రక్షణ పొందాడు. దీని తర్వాత దేవునిలో భక్తిగానే ఉంటున్నా దేవుని కొరకు సిటీ స్టడ్ ఏమీ చేయలేదు. ఈ సమయంలోనే 1883 సంవత్సరంలో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ ఆడిన ఆసీస్ టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ నెగ్గి దానిలో సిటీ స్టడ్కు బెస్ట్ ప్లేయర్ అవార్డు వచ్చింది. దానితో అతనికి గొప్ప పేరు, కీర్తి వచ్చిపడి ఉన్నాయి. కానీ సరిగ్గా ఇది జరిగిన కొద్ది రోజులకు సిటీ స్టడ్ సహోదరుడు జార్జ్ అనారోగ్యముతో మరణపు అంచుల వరకు వెళ్ళాడు. ఇది చూసిన సిటీ స్టడ్కు తాను లోకమంతా సంపాదించినను రక్షణ లేకుండా దేవుని కలిస్తే ఏమి జరుగుతుందో
అనే ఆలోచన వచ్చింది. వెంటనే అతను తన కీర్తిని పేరును విడిచి క్రికెట్ ఆట నుండి తప్పుకుంటున్నాను అని, నేను దేవుని ప్రేమను ప్రకటించాలి అని చెప్పాడు. ఆ తర్వాత జార్జ్ కోలుకున్నా సరే సిటీ స్టడ్ మాత్రం దేవుని సన్నిధిలో ఆయన సేవ చేయడానికి మార్గం తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు సిటీ స్టడ్ గారిని చైనాకు మిషనరీగా వెళ్ళమని, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా నీకు ఇచ్చేదను అని మాట్లాడాడు. దేవుని మాటకు లోబడి చైనాకు మిషనరీగా వెళ్ళుటకు సిటీ స్టడ్ నిర్ణయించుకొనగా, తెలిసిన వారు, బంధువులు అందరూ అతన్ని చైనాకు వద్దని, ఇక్కడనే సేవ చేయమని, క్రికెట్ విడవవద్దని ఆటంకం పరిచారు. అయితే దేవుడు నా కోసం సర్వం త్యాగం చేసి తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన ప్రేమను ప్రకటించడం, నేను ఏమి త్యాగం చేసినా అది కనీసం దాని ముందుకు లెక్కకు కూడా రాదు అని చెప్పి సిటీ స్టడ్ వారికి బదులిచ్చాడు. చైనాకు మిషనరీగా వెళ్ళుటకు చైనా ఇన్లాండ్ మిషన్ వ్యవస్థాపకుడు హడ్సన్ టేలర్ను సిటీ స్టడ్ కలిశాడు. ఒక క్రికెటర్ తన పేరు ప్రఖ్యాతులు విడిచి దేవుని ప్రేమను ప్రకటించడానికి ముందుకు రావడం హడ్సన్ టేలర్ గారిని ఎంతో ఆనందానికి గురి చేసింది. 1885 ఏప్రిల్ 1న సిటీ స్టడ్ చైనాకు మిషనరీగా బయలుదేరాడు. చైనాకు చేరిన కొద్ది రోజులకే సిటీ స్టడ్ తండ్రి ఎడ్వర్డ్ స్టడ్ ప్రభువులో నిద్రించారు. అప్పుడు ఆస్తిలో సిటీ స్టడ్కు అతని భాగం లభించింది. దానిని మొత్తాన్ని సిటీ స్టడ్ కొంత తాను రక్షింపబడుటకు కారణమైన డిఎల్ మూడీ గారి సేవకు ఇచ్చాడు. కొంత అనాథ పిల్లలకు సేవ చేస్తున్న జార్జ్ ముల్లర్ గారికి, మరికొన్ని డాలర్లు పేద ప్రజల మధ్య సేవ చేసే విలియం బూత్ స్థాపించిన రక్షణ సైన్యమునకు, ఇంకొంత హడ్సన్ టేలర్ గారికి, ఇంకా కొంత ఇతర సేవకులకు దేవుని పరిచర్యకు ఇచ్చేశాడు. ఇలా సిటీ స్టడ్, దేవుడు నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలదు, నీవు వచ్చి నన్ను వెంబడింపుము అని చెప్పిన వాక్యం ప్రకారము తన ఆస్తినంతా దేవునికి చేసి విశ్వాసముతో దేవునిలో నడవడం ప్రారంభించాడు. సిటీ స్టడ్ గారు చైనా వెళ్ళాక వారి భాష నేర్చుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. రోజుకు 7 గంటలు భాషను నేర్చుకోవడంలో వేయించాడు. అలాగే సువార్త ప్రకటిస్తూ ప్రతిరోజు 40 మైళ్ళ దూరం కాలినడకన ప్రయాణించేవారు. వారిలాని వస్త్రాలను ధరించేవారు. ఇలా సేవ చేస్తూ జీవించారు. సిటీ స్టడ్ గారు చైనా వెళ్ళిన 3 సంవత్సరాల తర్వాత, అనగా 1888లో ఇరిష్ దేశమునకు చెందిన మిషనరీ ప్రిస్కిల్లా స్టీవర్ట్ అనే భక్తి కలిగిన స్త్రీని వివాహం చేసుకున్నారు. ఈమె కూడా చైనాకు మిషనరీగా వచ్చిన యువతి. ఆ తర్వాత దేవుడు వీరికి 4 కుమార్తెలను ఇచ్చాడు. వీరు నివసిస్తున్న లాంగ్ హాంగ్ అనే ప్రాంతములో చైనా ప్రజలు ఆడపిల్లల్ని చెడు శకునంగా భావించి బలులు ఇచ్చేవారు. అయితే వారు కీడు కాదు అని చెప్పడానికే అన్నట్లు వీరికి 4 కుమార్తెలు జన్మించారు. అలాగే వీరికి 2 కుమారులు కూడా జన్మించారు. అయితే వారు కొద్ది రోజులకే కన్ను మూశారు. వారు నివసిస్తున్న ప్రాంతంలో చైనా ప్రజలు వీరిని విదేశీ దయ్యాలు అని పిలిచేవారు. వారు వీరిని ఎంతో ద్వేషించి ఒకసారి వీరి ఇంటిని కూడా తగులబెట్టారు. అయితే సిటీ స్టడ్ గారు దేవుని ప్రేమను ప్రకటించడం ఆపలేదు. తాను తరచు అనారోగ్యం, ఆహారలేమి కారణంగా విపరీతంగా అనారోగ్యానికి గురి అయి 1894 సంవత్సరంలో సిటీ స్టడ్ గారు తిరిగి ఇంగ్లాండ్ వచ్చేశారు. చైనాలో వీరు చేసిన 7 సంవత్సరాల సేవ కేవలం 800 మందిని రక్షణలోనికి నడిపించారు. అలా ఇంగ్లాండ్లో విశ్రాంతి కోసం వచ్చిన ఆయన ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపాడు. ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తిరిగి ఆయన దక్షిణ భారతదేశమునకు మిషనరీగా వచ్చి ఇక్కడ కొంత పరిచర్య చేశాడు. భారతదేశంలో సైనికులకు, బ్రిటిష్ అధికారులకు దేవుని ప్రేమను ప్రకటించి రక్షణలోనికి నడిపించాడు. అయితే సేవలో అనేక ఇబ్బందులను బట్టి సరి అయిన ఆహారమును, నీరు సమయానికి దొరకనందున
విశ్రాంతి లేనందున మరలా వ్యాధిగ్రస్తుడై తిరిగి ఇంగ్లాండ్ వచ్చేశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్లో దేవుని ప్రకటిస్తూ కోలుకొనుచుండగా 1808 సంవత్సరంలో నడుస్తూ వెళ్తూ ఉండగా నరమాంస భక్షకులకు మిషనరీ కావాలి అని ప్రకటన చూసి, అవును, వారికి కూడా దేవుని ప్రేమ ప్రకటించబడాలి కదా అని మనసులో అనుకున్నాడు. అప్పుడు దేవుడు, నువ్వే ఎందుకు వెళ్ళకూడదు అని మాట్లాడగా, ప్రభువా, నేను 50 సంవత్సరాల వృద్ధుడను, 15 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడనై బాధపడుచున్నాను అని అనగా, అందుకు దేవుడు, నేను నీకు ఆరోగ్యం దయచేస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నీవు వెళ్ళు అని చెప్పగా, సిటీ స్టడ్ గారు ఆఫ్రికాలోని నరమాంస భక్షకులకు సువార్త చెప్పడానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. చేతిలో సరిపోయేంత డబ్బు లేకపోయినా, శరీరంలో ప్రయాణం చేసేంత ఆరోగ్యం లేకపోయినా, తన ప్రాణాన్ని పణంగా యేసు కొరకు దారపోయిటకు స్టడ్ తెగించి, యేసు కొరకు తన యవనమును, ఉన్నత స్థితిని ఒకప్పుడు త్యాగం చేశాడు. చైనా కొరకు, ఇండియా కొరకు తన ఆస్తినంతా త్యాగం చేశాడు. ఇదిగో ఇప్పుడు మనుషులను తినే ఆఫ్రికా ప్రజల కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేస్తున్నానంటూ సిద్ధపడ్డాడు. ఆఫ్రికాలో ఎంతో కష్టపడి సేవ చేసి ఎందరో ఆత్మలను దేవుని కొరకు రక్షించాడు. దేవుని కోసం ఎంతో అందగాడైన సిటీ స్టడ్ గారు అందహీనుడిగా మారిపోయారు. తనకున్నదంతయు విడిచి జీవితాంతం వరకు ఊరి గుడిసెలోనే నివసించారు. ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఆయనకు గుండెపోటు వచ్చింది. మలేరియా వ్యాధి తరచుగా వేధించేది. దీనికి తోడు విపరీతంగా అస్తమా వ్యాధి వచ్చింది. ఇంతగా దేవుని సేవ చేసిన సిటీ స్టడ్ గారు తాను మాత్రమే కాకుండా ఎందరినో ఆఫ్రికాలో మిషనరీలుగా తయారు చేశాడు. సిటీ స్టడ్ గారు ఆయన జీవితంలో ఎన్నో విషయాలను దేవుని కొరకు త్యాగం చేశాడు. అలాగే తాను ఎంతో ప్రేమించే తన భార్య ప్రిస్కిల్లా గారిని ఆఫ్రికాలో సేవకై వచ్చి 11 సంవత్సరాలు దూరంగా ఉండి 1928లో కలుసుకున్నారు. ఆమె ఈయన చేస్తున్న సేవకై మిషనరీ సంస్థ కార్యకలాపాలను ఇంగ్లాండ్లో ఉండి చూసుకునేది. 1928 సంవత్సరంలో 11 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ నేరుగా కలుసుకున్నారు. ఆ తర్వాత ఆమె ఇంగ్లాండ్లో కార్యకలాపాలు చూడడానికి తిరిగి వెళ్ళిపోయారు. అయితే ఆ తర్వాత సిటీ స్టడ్ గారు ఆమెను మరలా కలుసుకోలేకపోయారు. ఎందుకంటే 1929 సంవత్సరంలో ఆమె మరణించింది. ఇలా దేవుని కోసం అందం, డబ్బు, పేరు, కుటుంబం, బాంధవ్యాలు త్యాగం చేసి నమ్మకంగా దేవుని ప్రేమను ప్రకటించిన సిటీ స్టడ్ గారు ఆఫ్రికాలో దేవుని కృప వలన 20 సంవత్సరాలు సేవ చేసి వేల కొలది ప్రజలను యేసు వద్దకు నడిపించాడు. అలాగే ఈయన బైబిల్ను అనువదించాడు. చివరికి తన 69వ ఏట ఆఫ్రికాలో తన చిన్న గుడిసెలో 1931 జూలై 16న దేవుని యొద్దకు కొనిపోబడ్డారు. సిటీ స్టడ్ గారు చివరి శ్వాస విడుస్తున్నప్పుడు చివరిగా పలికిన మాట హల్లెలూయా, ఆమేన్. ఎంత అద్భుతమైన సాక్ష్యం కదండి. సిటీ స్టడ్ గారి బయోగ్రఫీలో మనం గమనిస్తే ప్రేమ మాత్రమే కనిపిస్తుంది. ఆయనకు దేవుని మీద ఎంత ప్రేమ ఉందో చూసాం. అలాగే దేవుడు ఆయన్ని ప్రేమించి ఆయన సేవకై ఎంతలా ఉపయోగించుకున్నాడో చూసాం. డియర్ ఫ్రెండ్స్, దేవుడు సిటీ స్టడ్ గారిని మాత్రమే ప్రేమించట్లేదు. వాక్యం సెలవిస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడని. అంటే నిన్ను, నన్ను, సర్వ మానవులను దేవుడు ఎంతగానో ప్రేమించి మన కొరకు ఆయన సెలవులో త్యాగమయ్యాడు. డియర్ ఫ్రెండ్స్, ఈ లోకంలో ఉన్నదంతా స్వార్థంతో కూడిన నిమిత్త మాత్రపు ప్రేమ. ఈ లోక ప్రేమను వెంబడిస్తే మనకు ఏమీ రాదు, అంతా నరకమే, నాశనమే, శూన్యం. అందుకే యేసుని వెంబడించు, యేసు ప్రేమను వెంబడించు, నిత్య జీవానికి వారసులగుటకు సిద్ధపడాలని కోరుకుంటూ సమస్త ఘనత మహిమ యేసునకే.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ను పోస్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఈ వీడియో ఇతరులకు షేర్ అవ్వడం వలన దేవుని వాక్య సత్యాలను తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. ఇలా మీ ప్రోత్సాహం ఉంటే మేము మరిన్ని అద్భుతమైన వీడియోలతో మీ ముందుకు వస్తాం. దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.